బాపట్ల అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితుడు డ్రైవర్ షబ్బీర్కు ఆర్థిక భరోసా కల్పించారు. ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కొండపాటూరు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యుల ప్రోత్సాహంతో కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న డ్రైవర్ షబ్బీర్ వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని తాండ్ర సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం చాలా మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ను, వారిని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపాటూరు అనిల్ కుమార్, తాండ్ర సాంబశివరావుతో పాటు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, ఉప్పాల మురళి, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవే అనే పదానికి నిదర్శనంగా బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పట్టణంలో మరి కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా అరుణాచల ఆర్గనైజేషన్స్ అనేటటువంటి సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయం. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారిని, మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో స్థాపించినటువంటి అరుణాచల ఆర్గనైజేషన్ సంస్థ వారిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు బాపట్ల పట్టణం ఇస్లాంపేటలో మరి అనారోగ్యానికి గురైనటువంటి ఒక వ్యక్తిని గుర్తించి, షబ్బీర్ గారిని గుర్తించి మరి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఈరోజు ఒక 5,000 రూపాయలు రొక్కాన్ని మరి వారి సహాయార్థం ఇవ్వటం చాలా అభినందనీయం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థుని చేసినందుకు అరుణాచల్ ఆర్గనైజేషన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం అనేది అభినందనీయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అరుణాచల్ ఆర్గనైజేషన్స్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత కొద్ది కాలం నుంచి సమాజ సేవ కోసం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు, ఉన్నతమైన వారు కూడా ఒక్కొక్క పరిస్థితిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్ని కనుక్కొని అరుణాచల ఫౌండేషన్ వారికి ఉన్న దాంట్లో వారు ఆర్థిక సాయం చేయడానికి గత కొద్ది కాలం నుంచి కూడా చేస్తున్నారు. ఇంకా చేయడానికి, ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే చాటివాడికి సహాయపడటం మానవ ధర్మం. మనిషిని ఆదుకుంటే మనకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున మరి మన సోదరుడికి మన నూతనంగా ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా, అట్లానే బీజేపీ ఓబీసీ నాయకులు, మరి ఇంకా పెద్దలు సారథ్యంలో 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఉన్నతమైన వారు కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మనం కరోనా టైంలో అసలు ఉంటామో పోతామో అని కూడా తెలియని పరిస్థితుల్లో ఎంతమంది వెళ్ళిపోయారో కూడా తెలియదు. మరి ఏది ఏమైనప్పటికీ మానవ నైజం, దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటాం, వేలు ఖర్చు పెడతా ఉంటాం. కానీ మన ఇంటి పక్కన, మన ఊర్లో మరి ఎక్కడెక్కడ ఏదైనా ఇబ్బందుల్లో ఉండాలని చెప్పి ఒక్కసారి వాళ్ళని అబ్జర్వేషన్ చేయమని చెప్పి దయచేసి మీద ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తాను. దేనికంటే మన ఇళ్ల పక్కనే ఉండి, ఎంతో బాధలో ఉండి, మనం ఉన్నత స్థాయిలో ఉండి మనం అన్ని తింటా కూడా వాళ్ళు తినలేని పరిస్థితులు ఉన్నాయి. మీదేదో చేయమని అంటలా, మీకు ఉన్న దాంట్లో వాళ్ళకి సాయం చేయండి. ఇటువంటి సాయం చేసే వాళ్ళకి తెలియపరచండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అరుణాచల ఫౌండేషన్ తరఫున ప్రతి కార్యక్రమానికి కూడా మేము రావటం చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.